చాలా పుణ్యాత్ములైన వారు ఉంటారు. వాళ్ళు ఏ కోరికతో రారు. మేము స్వామిని చూడకుండా ఉండలేమని వస్తారు కొండక వాళ్ళు. వాళ్ళు ఏమీ కోరుకోరు. నన్ను అలా చూసి పొంగిపోయి నమస్కారం చేసి వెళ్ళిపోతుంటారు. అలా నా దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు హుండీలో వేసింది పావలా కాసైనా నేను ఆ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకుంటాను. ఆ డబ్బులతోటే నా అప్పుకి వడ్డీ కడుతూ ఉంటాను. కలియుగం వరకు ఆ అప్పు అలాగే ఉంచుతాను. ఆ అప్పు పేరుతో ప్రజల పాపాలని ద్రవ్యంగా మార్చి కొండ మీదకి రప్పించి వాళ్ళ ఆపదలు తీర్చి కాపాడుతుంటాను. లక్ష్మి వాళ్ళకి మాత్రం డబ్బు ఈ పిల్లలు పాడైపోకూడదు అని లక్ష్మీదేవిని బ్రతిమాలి ఏడుకొండల మీద నిలబడి కలిపురుషుని ప్రభావం చేత ఎంత పాపం చేసినా రక్షించడమే లక్ష్యంగా పెట్టుకుని నిలబడినటువంటి దయాళువైనటువంటి వాడు